Choose the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు 11th మార్చ్ 2024కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈరోజు వార్తలు నిలిచిన అంశాలలో మొదటి అంశం వచ్చేసి ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కేంద్ర ఎన్నికల సంఘం వార్తలు నిలిచింది. వార్తలు నిలుస్తున్న అంశాలను స్టాటిక్ సబ్జెక్ట్తో ముడిపెడుతూ ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే ప్రశ్న ఏ విధంగా అడిగినా కూడా మనం ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల ఒక వ్యక్తి వార్తలు నిలిచారు, కానీ ఆ వ్యక్తికి సంబంధించి ఒక చట్టము, ఎట్ ద సేమ్ టైం ఒక రాజ్యాంగబద్ధ సంస్థ వార్తల్లోకి వచ్చింది. సో కేంద్ర ఎన్నికల కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్న అరుణ్ గోయల్ గారు రాజీనామా చేస్తూ వార్తలు నిలిచారు. అరుణ్ గోయల్ గారు రాజీనామా చేస్తూ వార్తలు నిలిచారు, కేంద్ర ఎన్నికల కమిషనర్. సో ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటిది? కేంద్ర ఎన్నికల సంఘం అనేది వార్తల్లోకి వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా భారతదేశంలో పనిచేస్తోంది. అకార్డింగ్ టు ఆర్టికల్ 324 ఇన్ విచ్ పార్ట్ 15th ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో 15వ భాగం ఎన్నికలకు సంబంధించిన అంశాలు ప్రస్తావిస్తుంది. ఆర్టికల్ 324 నుండి 329 వరకు మనం చూడడం జరుగుతుంది. అలాంటి ఆర్టికల్స్లో ఆర్టికల్ 324 రాజ్యాంగబద్ధ సంస్థగా కేంద్ర ఎన్నికల సంఘం గురించి పేర్కొనడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం మొదట్లో ఏర్పడినప్పుడు ఏకసభ్య కమిషన్గా పనిచేసింది కేంద్ర ఎన్నికల సంఘం. తరువాత 1989 నుండి త్రిసభ్య కమిషన్గా 1+2 బాడీగా పనిచేస్తుంది. అంటే ఒక ప్రధాన ఎన్నికల కమిషనరు, సిఈసి అంటాం, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. గత నెల ఫిబ్రవరి మంత్లో ఎలక్షన్ కమిషనరు అనూప్ చంద్ర పాండే గారు తనకి సంబంధించిన పదవీకాలం అనేది ముగియడం జరిగింది. ఇప్పుడు ఒక పర్సన్, మిగిలిన ఇంకొక పర్సన్ రాజీనామా చేయడం జరిగింది. ఆ పర్సన్ పేరు ఏంటంటే అరుణ్ గోయల్. యాక్చువల్గా 2022 సంవత్సరంలో తన నియామకం సందర్భంలోనే ఒక వివాదం అనేది వార్తల్లోకి వచ్చింది. సుప్రీంకోర్టు కూడా క్వశ్చన్ చేసింది. అలాంటి అరుణ్ గోయల్ తన పదవీ కాలము 2027 వరకు ఉన్నా కూడా 2024 సంవత్సరం మార్చి 9వ తేదీన తన పదవికి రాజీనామా చేస్తూ వార్తల్లోకి వచ్చారు. ఇక్కడ కారణాలు అనేవి మనకు అవసరం లేదు. అండ్ ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘానికి సిఈసిగా మాత్రం రాజీవ్ కుమార్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు, ఒక్కరే ఉన్నారు. ఇద్దరు సభ్యులు వేకెట్ అయ్యారు. మరి ఇక్కడ అరుణ్ గోయల్ గారికి సంబంధించిన ఒక చట్టం గుర్తుంచుకోండి. ఆ చట్టంలోని ఒక సెక్షన్, ఆ సెక్షన్ ఆధారంగా తను రెసిగ్నేషన్ చేయడం జరిగింది, రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, చట్టం పేరు ఏంటంటే ప్రధాన ఎన్నికల కమిషనరు, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం, సేవా నిబంధనలు, పదవీకాల చట్టం 2023. ఆ చట్టంలోని ఒక సెక్షన్ 11లోని క్లాస్ 1 ప్రకారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానివ్వండి ఎప్పుడైనా తన పదవికి రాజీనామా చేయొచ్చు, రాతపూర్వకంగా రాష్ట్రపతికి పంపవచ్చు. ఇలా తను రాజీనామా పత్రాన్ని పంపడం జరిగింది, గుర్తుంచుకోండి. ఓకేనా? అండ్ ప్రపంచ సుందరిగా క్రిస్టినా పిస్కోవా గారు వార్తల్లోకి వచ్చారు. ఒక పర్సన్ ప్రపంచ సుందరిగా వార్తల్లోకి వచ్చారు. తను ఏ దేశము గుర్తుంచుకోండి. మనందరికీ తెలుసు, ప్రస్తుతము ప్రపంచ సుందరి పోటీలు అనేవి 71st ఎడిషన్ ఏదైతే ఉంటుందో భారతదేశం ఆతిథ్యంలో జరిగినాయి అండ్ ముంబై వేదికగా జరిగినాయి. అందులో ప్రపంచ సుందరిగా క్రిస్టినా పిస్కోవా, తను ఏ దేశానికి సంబంధించి వారు అంటే చెక్ రిపబ్లిక్కి సంబంధించి క్రిస్టినా పిస్కోవా ఇటీవల వార్తల్లోకి వచ్చారు. ప్రపంచ సుందరిగా తను ఏ దేశానికి సంబంధించిన వారంటే చెక్ రిపబ్లిక్. ఎక్కడ జరిగిన ఈవెంట్ గుర్తుంచుకోండి. అండ్ 70th మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఏవైతే ఉంటాయో అందులో విజేత ఎవరైతే ఉంటారో కరోలినా బైలాస్కా తనకు కిరీటాన్ని అందజేయడం జరిగింది. ఇక భారతదేశానికి సంబంధించి సినీ శెట్టి గారు నిష్క్రమించడం జరిగింది ఇందులో పోటీల్లో, గుర్తుంచుకోండి. ఓకేనా? ముంబైలో జరిగిన ఈవెంట్. అండ్ నెక్స్ట్ ఇంకొక రాజ్యాంగబద్ధ సంస్థ వార్తల్లోకి వచ్చింది, జాతీయ ఎస్సీ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అంటున్నాను. రాజ్యాంగబద్ధ సంస్థల వార్తల్లోకి వస్తే రాజ్యాంగంలోని ఏ నిబంధన ఆధారంగా ఆ సంస్థ పనిచేస్తుందో చూడాలి. అదే చట్టబద్ధ సంస్థ అయితే ఏ చట్టం ఆధారంగా ఆ సంస్థ పనిచేస్తుందో చూడాల్సి ఉంటుంది. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ ప్రస్తుతం ఆర్టికల్ 338 ఆధారంగా పనిచేస్తోంది. గతంలో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ రెండు కలిసి ఉండేవి. 89వ రాజ్యాంగ సవరణ 2000 ఆధారంగా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ని వేరు చేయడం జరిగింది. ఇక్కడ జాతీయ ఎస్సీ కమిషన్కి
గతంలో విజయ్ సాంప్లా గారు ఉండే చైర్పర్సన్గా, ఇప్పుడు కిషోర్ మక్వానా గారు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. నియామకం ఎవరు చేస్తారంటే రాష్ట్రపతి గారు నియమిస్తారు. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ చైర్పర్సన్గా బీజేపీ సీనియర్ నేత కిషోర్ మక్వానా. ఇక సభ్యులుగా వడ్డేపల్లి రామచందర్, లవకుష్ కుమార్ గారు నియమితులు కావడం జరిగింది. గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంటిన్యూషన్ అనుకోండి. ఎన్సీఎస్టీ సభ్యుడిగా మన తెలంగాణ రాష్ట్రం నుండి ఒక వ్యక్తి అండ్ ఎన్సీఎస్సీ సభ్యుడిగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యక్తి వార్తల్లోకి వచ్చారు. చూడండి, జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడిగానేమో వడ్డేపల్లి రామచందర్, అదే జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిగానేమో జాటోతు హుస్సేన్ నాయక్ గారు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. ఎస్సీ కమిషన్ ఏ విధంగా పనిచేస్తుందని కూర్పు కంపోజిషన్ ఏంటంటే 1+1+3, ఒక చైర్పర్సన్, ఒక వైస్ చైర్పర్సన్, 3 సభ్యుల్లో ఇక్కడ గుర్తుంచుకోండి పేర్లు ఎవరైతే ఉంటారో. ఓకేనా. అండ్ వ్యూహాత్మకం సేలా సొరంగం. సో చైనా సరిహద్దుకు మన సైనికులు అతి త్వరితగతిన చేరుకోవాలనే ఉద్దేశంలో భాగంగా కూడా చెప్పవచ్చు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వారు నిర్మించిన ఒక సూపర్లేటివ్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మార్గంలో ఒక సొరంగ మార్గం అనేది వార్తల్లోకి వచ్చింది. ఇటీవల కాలంలో సూపర్లేటివ్ టాపిక్స్ పైన క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడుగుతున్నారు. ఇటీవల ముగిసిన ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో కూడా చూడండి, సూపర్లేటివ్స్ పైన మోర్ దెన్ 15 క్వశ్చన్స్ అడిగారు స్క్రీనింగ్ టెస్ట్లో. ఓకేనా. సో ఇక్కడ వ్యూహాత్మకం సేలా సొరంగం ఎక్కడ వార్తల్లోకి వచ్చింది అంటారు, ఎవరు నిర్మించారంటారు. సో చైనా సరిహద్దులోని తూర్పు సెక్టార్లో నిర్మించిన వ్యూహాత్మక సేలా టన్నెల్ను భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. అరుణాచల్ ప్రదేశ్లోని ఈటానగర్లో నిర్వహించిన వికసిత్ భారత్ వికసిత్ నార్త్ ఈస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ ఈ టన్నెల్ని వర్చువల్గా జాతికి అంకితం చేశారు. ఈ టన్నెల్ అరుణాచల్ ప్రదేశ్లోని చైనా సరిహద్దు ప్రాంతమైన వ్యూహాత్మక తవాంగ్ రీజన్కు అన్ని వాతావరణ పరిస్థితుల్లో కనెక్టివిటీని అందిస్తుందంట. గుర్తుంచుకోండి. అండ్ బలిపారా, చారీదౌర్, తవాంగ్ రోడ్డులో మంచు, కొండ చర్యలు విరిగిపడడం వంటి సవాళ్లను అధిగమించే లక్ష్యంతో ఈ టన్నెల్ని నిర్మించారంట. టన్నెల్ విశేషాలు: సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తులో ఉందంట. ప్రపంచంలో అత్యంత ఎత్తులో సొరంగం ఇది. 825 కోట్లతో ఆస్ట్రియా టన్నెలింగ్ పద్ధతిని ఉపయోగించి నిర్మించారు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వారు. గుర్తుంచుకోండి. అండ్ సో స్పేస్కి సంబంధించి ప్రయోగానికి మరో ప్రైవేట్ రాకెట్ సిద్ధం. భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్ రాకెట్ స్కైరూట్ ఏరోస్పేస్ వారు లాంచ్ చేయడం జరిగింది గతంలో, ప్రారంభించిన అని చెప్పేసి. అలా అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఒక ప్రైవేట్ రాకెట్ అనేది మరొకసారి సిద్ధంగా ఉంది. భారత భూభాగం నుంచి రెండవ ప్రైవేట్ రాకెట్ ప్రయోగము ఈ నెల ఆఖరులో జరగనుందంట, మార్చి ఎండింగ్లో. మద్రాస్ ఐఐటి ఆధ్వర్యంలో ఏర్పాటైన అగ్నికుల్ కాస్మోస్ సంస్థ దీన్ని చేపట్టనుంది. అగ్నికుల్ స్పేస్ స్టార్టప్ సంస్థ దీన్ని చేయనుందంట. ఆ సంస్థ 3D ముద్రణ పరిజ్ఞానంతో రూపొందించిన సబ్ ఆర్బిటల్ రాకెట్ అగ్నిబాన్ NORTEDని ఈ సందర్భంగా ప్రయోజనించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట ఇందుకు వేదిక కానుంది. ఎందుకంటే ఎక్కడైనా సరే రాకెట్ ప్రయోగం అంటే మనకి శ్రీహరికోట. ఇటీవల రెండవ ప్రయోగ కేంద్రము కులశేఖరపట్నం అనేది వార్తల్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి, అగ్నికుల్. ఓకేనా. అండ్ సబ్మెరైన్లను ట్రాక్ చేసే హీవ్ సక్సెస్ఫుల్గా వార్తల్లోకి వచ్చింది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంబంధించిన ప్రయోగం అనొచ్చు. సబ్మెరైన్స్ రక్షణ అంశాల్లో భాగంగా సముద్రంపై సైనిక గస్తీలో అత్యంత కీలకమైన మానవరహిత వాహనం హీవ్, అధిక సామర్థ్య స్వయం ప్రతిపత్తి జలాంతర్గ వాహనం. పరీక్షలు విజయవంతమైన డిఆర్డిఓ చెప్పింది. డిఆర్డిఓకి ప్రస్తుతం చీఫ్ ఎవరు? సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. కొచ్చిలోని కొచ్చిన్ షిప్ యార్డ్ వద్ద నిర్వహించిన మొదటి ఉపరితల రన్వేలో హీవ్ అన్ని రకాల లక్ష్యాలని పూర్తి చేసిందని డిఆర్డిఓ తెలపడం జరిగింది. వాహనం టెస్ట్ రన్కు సంబంధించి వీడియో ఫుటేజ్ను ఇటీవల విడుదల చేశారు. హీవ్ను త్వరలో భారత నౌకాదళంలో ప్రవేశపెట్టనున్నారంట. అండ్ సముద్రంలో శత్రు దేశాల జలాంతర్గంలో సైనిక ఆపరేషన్ను అడ్డుకోవడంలో ఈ తరహా వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయంట. గుర్తుంచుకోండి. అండ్ $100 బిలియన్ పెట్టుబడులు యూరప్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై నిన్నటి రోజున సంతకం జరిగింది భారతదేశానికి అండ్ యూరప్ సంబంధించి. ఐటీ, ఆడియో విజువల్ తదితర సర్వీస్ రంగాల ఎగుమతులకు వృత్తి నిపుణులకు అవకాశాన్ని కల్పించే ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్ సంతకాలు చేయనుంది. సభ్య దేశాలైన ఐస్లాండ్, లీచ్టెన్స్టైన్, నార్వే అండ్ స్విట్జర్లాండ్తో కూడిన యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో జరిగే ఒప్పందం ద్వారా
వచ్చే 10 ఏళ్లలో $100 బిలియన్ పెట్టుబడులు వస్తాయని, అటువంటి పెట్టుబడుల ద్వారా దేశంలో దాదాపు 10 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఈ ఒప్పందంలో భాగంగా భారత్ నుంచి బ్లాక్ ఎగుమతి అయ్యే అన్ని పారిశ్రామిక ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు ఉంటుందని, ప్రాసెస్డ్ వ్యవసాయ ఉత్పత్తులకు EFTA దేశాల మార్కెట్లు అందుబాటులోకి వస్తాయని చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ స్టార్టప్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి స్టార్టప్స్, అంకుర సంస్థలు అంటాము. ఇన్నోవేటివ్ ఐడియాస్తో స్టార్టప్లకి భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రత్యేకంగా స్టార్టప్ డేని ఎవ్రీ ఇయర్ జనవరి 16న జరుపుతాము. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్టార్టప్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. సో స్టార్టప్లో నిధుల వరద అనే అంశం వార్తల్లోకి వచ్చింది. దేశీయ స్టార్టప్లు నిధుల సమీకరణలతో దూసుకెళ్తున్నాయి అంట. జస్ట్ 1 వీక్లోనే ఏకంగా 27 ఇండియన్ స్టార్టప్లో $308 మిలియన్ లేదా 2,480 కోట్ల నిధులను సమీకరించాయంట. వీటిలో 17 స్టార్టప్లో ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. గుర్తుంచుకోండి, స్టార్టప్లోకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అద్భుతంగా వస్తున్నాయని చెప్పేసి ఒక ఆర్టికల్. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెన్స్ కాకపోవచ్చు ఈ టాపిక్, కానీ మనకు స్టార్టప్స్ యొక్క పురోగతి అనేది ఎలా ఉంటుంది అని తెలియడానికి ఇది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. గుర్తుంచుకోండి. అండ్ అరకు కాఫీ అద్భుత అని చెప్పేసి ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. భారత నారీ శక్తికి ఐక్యరాజ్య సమితి ప్రశంసలు. గొప్ప పరివర్తన పటిమ గల భారత నారీ శక్తి దేశ ప్రగతిదాయక పయనాన్ని చాటుతోందని ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు ప్రశంసల జల్లు కురిపించారు. దేశవ్యాప్తంగా సుస్థిర వ్యవసాయం నుంచి సాంకేతిక రంగాల దాకా మహిళల సారథ్యంలో విజయాలు సాధిస్తున్నారని అభినందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 సందర్భంగా ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత మిషన్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్లోని అరకులో గిరిజన తెగలు సాగు చేస్తున్న అరకు కాఫీ ప్రస్థానంపై కార్యనిర్వాహకులు ప్రధానంగా దృష్టి సారించారట. అరకు కాఫీ గురించి మాట్లాడారంట. గుర్తుంచుకోండి, అంతర్జాతీయ వేదిక పైన సీడ్ టు కప్ అనే పేరుతో అరకు కాఫీ సాగులో మహిళల ప్రభావవంతమైన పాత్రను వారు వివరించారు. అతివల సారథ్యంలో ప్రగతి సాధనపై భారత నిబద్ధత ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకమని జనరల్ అసెంబ్లీ 78th సభ డెన్నిస్ ఫ్రాన్సిస్ అధ్యక్షుడు చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ తెలంగాణ వాసికి అమెరికా ప్రతిష్టాత్మక అవార్డు అనేది రావడం జరిగింది. 2024 స్మాల్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనిల్ బోయిల్పల్లి వార్తల్లోకి వచ్చారు. గుర్తుంచుకోండి. యునైటెడ్ స్టేట్స్ స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నేషనల్ స్మాల్ బిజినెస్ వీక్ 2024 అవార్డులను ఇటీవల గ్రహీతలకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా తనకి రావడం జరిగింది. వర్జీనియాలో ఉంటున్నారు ప్రస్తుతం తను. ఓకేనా. స్మాల్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా మన తెలంగాణ, మన ఇండియన్. గుర్తుంచుకోండి. అండ్ పాక్ అధ్యక్షుడిగా మరొకసారి ఎన్నికవుతూ జర్దారీ వార్తల్లోకి వచ్చారు. పాకిస్తాన్ 14వ అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారీ ఎన్నిక కావడం జరిగింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కో చైర్మన్ అయిన ఆయన దేశాధ్యక్ష పదవిని చేపడుతుండటం ఇది రెండోసారి అంట. సో గుర్తుంచుకోండి, పాకిస్తాన్కి నూతన అధ్యక్షుడిగా ఎవరు ఇటీవల వార్తల్లోకి వచ్చారంటే ఆసిఫ్ అలీ జర్దారీ. అదే ప్రధాని అనేమో షెహబాజ్ గారి గురించి మనం గతంలో డిస్కస్ చేసాం, గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ గారు రాజీనామా చేశారు. ఎన్నికల సంఘానికి సంబంధించిన ప్రత్యేకతలు చూసాము. ప్రపంచ సుందరిగా క్రిస్టినా పిస్కోవా చెక్ రిపబ్లిక్ సంబంధించిన యువతి వార్తలోకి వచ్చింది. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా కిషోర్ మక్వానా అండ్ ప్రపంచ సుందరిగా వార్తలోకి వచ్చింది. నెక్స్ట్ ఎస్టీలకు సంబంధించి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్లో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నియమితులైన వ్యక్తుల గురించి చూసాము. అండ్ సేలా సొరంగం అనేది ప్రపంచంలోనే అద్భుతంగా వార్తల్లోకి వచ్చింది. అండ్ ప్రయోగానికి మరో 2 ప్రైవేట్ రాకెట్ సిద్ధం, అని చెప్పేసి రెండవ ప్రైవేట్ రాకెట్ సిద్ధం అని చెప్పేసి ఒక అంశం. అండ్ సబ్మెరైన్లను ట్రాక్ చేసే హీవ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి డిఆర్డిఓ చెప్పడం జరిగింది. $100 బిలియన్ పెట్టుబడులతో యూరప్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నిన్నటి రోజున జరిగింది. స్టార్టప్లోకి నిధుల వరద అనేది ప్రవహిస్తోంది. అరకు కాఫీ ఐక్యరాజ్య సమితి వేదికపై చర్చనీయాంశమైంది. సీడ్ టు కప్ పేరిట తెలంగాణ వాసికి అమెరికా ప్రతిష్టాత్మక అవార్డు అనేది దక్కడం జరిగింది. అండ్ పాక్ అధ్యక్షుడిగా మరొకసారి ఆసిఫ్ అలీ జర్దారీ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోకి వచ్చిన అంశాలు. మిస్లెనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.